ఒకసారి మహాస్వామివారి దర్శనానికని నలుగురు ఐదుగురు పండితులు వచ్చారు. వారు స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి వారి ముందు కూర్చున్నారు. మహాస్వామివారు భక్తులతో మాట్లాడుతూ ఆ కూర్చున్న పండితులను ఉద్దేశించి ఇలా అడిగారు. భక్తులు నాకు నమస్కారం చేస్తే నేను వారిని నారాయణ నారాయణ అని ఆశీర్వాదం చేస్తాను. మరి మీరు గృహస్థులు ఏమని ఆశీర్వాదం చేస్తారు అని అడిగారు. మేము దీర్ఘాయుష్మాన్ భవ సౌమ్య అని ఆశీర్వాదం చేస్తాము అని అదే సంప్రదాయం అని చెప్పారు పండితులు. అంటే ఏమిటని మహాస్వామివారు ప్రశ్నించారు. చాలా కాలం సౌఖ్యంగా ఉండు అని దాని అర్థమని వారు చెప్పారు. మహాస్వామివారు అక్కడ ఉన్న మిగతా పండితులను ఉద్దేశించి కూడా అదే ప్రశ్న వేశారు. అందరూ అదే సమాధానం చెప్పారు. మహాస్వామివారు కొద్దిసేపు మౌనంగా ఉండి మీరందరూ చెప్పిన అర్థం తప్పు అన్నారు. పండితులందరూ కూడా ప్రశ్నార్థకంగా చూశారు. వాళ్ళందరూ పెద్ద విద్వాంసులు, సంస్కృత వ్యాకరణలో శిరోమణులు, మంచి విద్వత్ కలిగిన వారు. సంస్కృత వాక్యం దీర్ఘాయుష్మాన్ భవ అనేది చాలా సామాన్యం. సంస్కృత పరిజ్ఞానం ఏమీ లేకపోయినా కూడా అది అర్థమవుతుంది. కానీ మహాస్వామివారు దాని అర్థం తప్పు అంటున్నారు అని వారు ఒకరి మొహాలు ఒకరిని చూసుకోవటం మొదలెట్టారు. వారి పరిస్థితిని చూసిన మహాస్వామివారు నేను చెప్పనా దాని అర్థం అని అన్నారు. పండితులందరూ కూడా వినటం ప్రారంభం చేశారు. పంచాంగంలో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ అనే పంచ అంగాలలో ఉన్న 27 యోగాలలో ఒకటి ఆయుష్మాన్ యోగం. 11 కరణాలలో ఒకటి భవకరణం. వారాలలో సౌమ్యవారం అంటే బుధవారం అని అర్థం. ఎప్పుడైతే ఈ 3 ఆయుష్మాన్ యోగము, భవకరణము, సౌమ్యవారం కలిసి వస్తాయో అది శ్లాఘ్యము, అంటే చాలా శుభప్రదం మరియు యోగకారకం. కనుక ఈ 3 కలిసిన రోజు ఏమేమి మంచి ఫలితాలు వస్తాయో అవన్నీ మీకు ప్రాప్తించుగాక అని దాని అర్థం అని చెప్పారు. ఆ మాటలు విన్న వెంటనే ఆ పండితులు ఆశ్చర్యపోయి అందరూ మహాస్వామి వారికి సాష్టాంగ నమస్కారం చేసి నుంచున్నారు.